الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ఇప్పుడు మనము తరావీలో సూర్య జుఖ్రఫ్ 43వ సూర, మరి సూర్య దుఖాన్ 44వ సూర, సూర్య జాషియా 45వ సూర, సూర్య అల్-అహ్కాఫ్ 46వ సూర, సూర్య ముహమ్మద్ 47వ సూర, సూర్య ఫతహ్ 48వ సూర, సూర్య హుజరాత్ 49వ సూర. ఈ సూరాలన్నీ కూడా మనము ఇప్పుడే విన్నాం. సంక్షిప్తంగా ఈ సూరాల గురించి తెలుసుకోవాలి అంటే ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నారు అనే విషయాలు ఇన్షాల్లా మనం వింటూ వస్తున్నాం. సూర యాసీన్ మనము నిన్న కూడా కొంచెం యాసీన్ గురించి చెప్పాను. యాసీన్ 36వ సూర. ఈ సూర అప్పుడు దిగింది ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా విడిచిపెట్టి మదీనా ప్రయాణము ప్రారంభించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా దగ్గరికి వెళ్ళి మక్కాతో మాట్లాడుతూ ఇలా అన్నారు: ఓ మక్కా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళే ప్రసక్తి లేదు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళే భావన నాలో లేదు. కానీ నీ వారే ఇక్కడి నుండి నన్ను తీసేశారు, కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టి వెళ్తున్నాను. ఆయన వెళ్తూ వెళ్తూ ఒక దువా చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. రబ్బి అద్ఖిల్ని ముద్ఖిల సిద్కిన్ వఅఖ్రిజ్ని ముఖ్రిజ సిద్కిన్ వజఅల్ లీ మిన్ లదున్క సుల్తానన్ నసీరా. సూరా బనీ ఇస్రాయిల్ యొక్క ఆయత్ ఇది. అల్లాహ్, నన్ను ఇక్కడ నుండి సత్యంపై తీ, మరియు మదీనాలో చెల్లేటప్పుడు అక్కడ సత్యంపైనే చేర్చు. నేను హక్ సత్యంపై ఉండి మక్కా విడిచిపెడుతున్నాను, మరి మదీనాలో కూడా సత్య అకీదాపై, సత్య భావనపై నేను మదీనాలో కూడా అడుగు వేసే భాగ్యం నాకు ప్రసాదించు. మరియు నాకు అల్లా నువ్వు భుజబలం ప్రసాదించు, కండబలం ప్రసాదించు. ఎందుకంటే ఇక్కడ వీరితో నేను పోరాడాలి అంటే ఇక్కడ నాకు భుజబలం అవసరం ఉంది. వజఅల్ లీ మిన్ లదున్క సుల్తానన్ నసీరా. సుల్తాన్ అంటే భుజబలం. నీ వైపు నుండి సహాయం కూడా ఇవ్వు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దువా ఎందుకు చేశారంటే, మక్కా విడిచిపెట్టి ఇక నేను వెళ్తున్నాను, మరి మక్కాను మళ్ళా నేను కైవసం చేసుకోవాలి, మక్కాను పవిత్రం చేయాలి, విగ్రహారాధన నుండి పూర్తి విగ్రహాలు ఇక్కడ నుండి తీయాలి. మరలా ఆదం అలైహిస్సలాం వారి కాలంలో ఎలా ఉండేదో మక్కా పునర్పరిస్థితి మళ్ళా తీసుకురావాలి అంటే అక్కడ నాకు భుజబలం అవసరం అల్లా అని అల్లాహ్ అడిగారు. అడిగి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుంచి మదీనా వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవక్త పదవికి 13వ సంవత్సరం. మదీనా వెళ్ళిన తర్వాత ఈ దువా 8 సంవత్సరాల తర్వాత కబూల్ అయింది. మనము దువా చేసి ఆ మరుసటి రోజే కబూల్ అవ్వాలి అనుకుంటాము, ఆ మరుసటి నెలే కబూల్ అవ్వాలి అనుకుంటాము, లేదా సంవత్సరంలో కబూల్ అవ్వాలి అనుకుంటాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దువా చేశారు. ఆ దువా చేసిన తర్వాత అల్లాహ్పై భారం వేస్తూ కేవలం దువాపై ఆధారపడకుండా రేయి బవళ్ళు రాత్రి మొగళ్ళు శ్రమిస్తూ కష్టపడుతూ రాత్రులు తహజ్జుదులు చదువుతూ పగలు రోజా ఉంటూ ధర్మ సందేశ కార్యకలాపాలు చేస్తూ అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఎదురవుతూ ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అడుగుతూనే ఉన్నారు. 8 సంవత్సరాల తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా కబూల్ చేశారు, భుజబలం ఇచ్చారు. 10,000 మంది సైన్యాన్ని తీసుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మళ్ళా మక్కాపై వచ్చారు.
అప్పుడు మక్కా యుద్ధము జరగకుండగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతిలో పెట్టేశాడు. ఒక 8 సంవత్సరాలు ఓపిక పట్టారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం ఏదైనా దువా చేస్తే కాస్త ఓపిక కూడా మనలో ఉండాలి. నిరాశ చెందకూడదు. లా తక్నతు మిర్ రహ్మతిల్లాహ్, అల్లాహ్ కారుణ్యం నుండి ఎప్పుడు కూడా నిరాశ పొందకండి అని అల్లాహ్ అంటున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిజ్రత్ చేసి ఇక వెళ్లే ముందే సూర యాసీన్ చదువుతూ బయలుదేరారు. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక సంఘటన చెప్తున్నాడు. వజాఅ మిన్ అక్సల్ మదీనతి రజులున్ యస్ఆ ఖాల యా ఖౌమి ఇత్తబిఉల్ ముర్సలీన్. సూర యాసీన్ లో 3 ప్రవక్తల ప్రస్తావన వచ్చింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఊరిలో ఒక ప్రవక్తని పంపించారు. ఎందుకు ప్రవక్తలు వస్తారు? ప్రవక్తలు తౌహీద్ని తీసుకొని వస్తారు. ఎంతమంది ప్రవక్తలు ఈ భూలోకంలో వచ్చారు? వారి మూలమైన ఉద్దేశము తౌహీదే. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూలన్ అని ఇబ్దుల్లాహ్ వజతనిబు తాగూత్. మేము ఎంతమంది ప్రవక్తల్ని పంపాము, ప్రతి జాతిలో ప్రవక్తల్ని పంపాము. వారు తమ జాతి వారికి ఇచ్చినటువంటి సందేశము అల్లాహ్ను ఆరాధించండి, తాగూత్ యొక్క ఆరాధన నుండి దూరంగా ఉండండి. అంటే ఈ సందేశమే, ఈ మెసేజ్ ఇవ్వటానికే ప్రవక్తలు భూలోకంలో వచ్చారు. అందుకే సింపుల్ గా చెప్పాలి అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పటానికే వచ్చారు. ఆ తర్వాత ఏముంది? ముహమ్మద్ రసూలుల్లాహ్. మరి లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పటానికి లక్షలాది ప్రవక్తలు వచ్చారు. అందుకే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆదము సఫీవుల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ నూహ్ నబీవుల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇస్మాయిల్ జబీవుల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ మూసా కలీముల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఈసా రూహుల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. ఈ లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పడానికి ప్రవక్తలు వచ్చారు. అదే లా ఇలాహ ఇల్లల్లాహ్ శైతాన్ మన దగ్గర నుంచి లాక్కున్నాడు. అది పోయిందంటే సర్వం పోయినట్లే. లేదంటే మేము ప్రవక్తకి చాలా గౌరవం ఇస్తాం, చాలా మర్యాద ఇస్తాం. ఆయనకి ఎంత గౌరవం ఇస్తామంటే ఆయన పై సలాం చెప్పాలంటే, దరుద్ చెప్పాలంటే మేము నిలబడిపోతాం తెలుసా, అంత గౌరవం ఇస్తాం. ఆయన పేరు వస్తే ముద్దాడుకుంటాము, ఇవి చేస్తాం, అవి చేస్తాం, అన్ని బాగున్నాయి. మరి లా ఇలాహ ఇల్లల్లాహ్ లేకపోతే ఎలా అవుతుంది? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహాబా ప్రేమించలేదా? ప్రేమించారు. కాబట్టి సూర యాసీన్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3 ప్రవక్తల్ని పంపించారు ఒకే చోట. ఒక ప్రవక్త వచ్చారు, తౌహీద్ చెప్పారు, ప్రజలు తిరస్కరించారు. ఆ ప్రవక్తని సపోర్ట్ చేయడానికి, బలపరచడానికి మరొక ప్రవక్త వచ్చారు, వారిద్దరిని తిరస్కరించారు. ఆ ఇద్దరిని సపోర్ట్ చేయడానికి, బలపరచడానికి 3వ ప్రవక్త వచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఏం చెప్తున్నారంటే, ఎక్కడైనా మీరు తౌహీద్ యొక్క కార్యకలాపాలు చేయడానికి వెళ్తే అక్కడ ఒక వ్యక్తి ద్వారా ఆటంకం అవుతే మరొకరు వెళ్ళండి, మరొకరు వెళ్ళండి. వారిద్దరికి ఆటంకం అవుతుంది, పడవడం లేదు, మరొకరు వెళ్ళండి తౌహీద్ యొక్క సందేశం ఇవ్వడానికి. కానీ వెనకాడకండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3 ప్రవక్తల్ని పంపించారు. ఆ 3 ప్రవక్తల్ని జనాలు ఏమని చేశారు? ఏం చెప్పారు? మీరు గనక ఈ సందేశ కార్యక్రమం మానకపోతే మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తాం. ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు? ప్రవక్తలతో మాట్లాడుతున్నారు. ప్రవక్తలతో ఆ రకంగా మాట్లాడేవారా? అవును, ప్రజలు అలాగే ప్రవర్తించారు ప్రవక్తలతో. మరి వారితో అలా ప్రవర్తించేటప్పుడు మనతో అలా ప్రవర్తించరా? చాలా మంది ఏమనుకుంటారంటే, మనకి పువ్వులు వేయాలండి, అప్పుడే మేము దాబులు చేస్తామండి, మనకు పూల వర్షం కురిపించాలి. చాలా బాగా చెప్పారు గురువుగారు. కాదు, కొట్టడానికి కూడా వస్తారు అని అల్లాహ్ ఇక్కడ చెప్తున్నారు ఖురాన్లో. సూర యాసీన్ మనం వింటున్నాం. వారు ఇస్తున్న వార్నింగ్ ఏంటి? మిమ్మల్ని రాళ్లతో కొట్టి చెప్తాం. అది మామూలు వార్నింగ్. ఈ విషయము, ఈ 3 ప్రవక్తల విషయము ఆ ఊరిలో ఉండే ఒక తౌహీద్ తెలిసిన వ్యక్తికి తెలిసింది. ఆ ఊరు పొలిమేరులో బయట ఉన్నాడు. ఆ ఊరు చివరిలో దాడులు అడ్డుకోవడం, లేకపోతే కొండలు తయారు చేసుకోవడం, ఒక మామూలు వ్యక్తి, సాధారణమైన వ్యక్తి తౌహీద్ గురించి
చెప్పడానికి ముగ్గురు ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తల్ని కొట్టడానికి జనాలందరూ కూడా గుమ్ముగూడారు అనే విషయం తెలియగానే ఏమంటాడల్లా, పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఓ నా జాతి ప్రజలారా, ప్రవక్తల్ని మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా దూషిస్తున్నారు అని వచ్చి ఆ ముగ్గురు ప్రవక్తలకి సపోర్ట్ లో నిలబడ్డాడు. ఒక వ్యక్తి, ఆ ఊరి వ్యక్తి. ప్రజలన్నారు, వీళ్ళు ముగ్గురు ప్రవక్తలు అన్నారు, వీళ్లకు నువ్వు సపోర్ట్ చేయడానికి వస్తావా? నీకు అంత ధైర్యమా? నీ పొజిషన్ ఏంటి? నీ స్థాయి ఏంటి? అసలు మా ముందు నువ్వేం పనికి వస్తావు? ఏదో తాళ్ళు అల్లుకొని కుండలు అమ్ముకొని జీవించేవాడు నువ్వు మాట్లాడతావా? వీళ్ళనైతే కొడతామని అన్నామంతే, వీళ్ళు కొట్టి చూపిస్తామని చెప్పి మాబ్ లించింగ్ చేశారు, తొక్కిసలాట చేశారు. అక్కడికక్కడే షహీద్ అయ్యాడు. మొత్తం పేగులు అన్ని కూడా మాంసం బయటకు వచ్చేసింది. అల్లా అంటున్నారు, హీలదుఖులుల్ జన్న, జన్నతులు వెళ్ళు అంటున్నాడు. అల్లా, ఈ విషయం నా జాతి ప్రజలకు తెలియదు. అంటే ఆ వ్యక్తి చనిపోయి కూడా తన జాతి గురించి ఆలోచిస్తున్నాడు. వాళ్ళు చంపేశారే, నాకు అల్లా వాళ్ళని శిక్షించు, ఏమి అనలేదు. అంటే ఒక తౌహీద్ తెలిసే వ్యక్తి తన జాతి ప్రజల పట్ల ఆ రకమైన భావన కలిగి ఉండాలి, వారి పట్ల ఆ విధమైన ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే అక్కడ తౌహీద్ అనేది ఉపయోగపడుతుంది, తౌహీద్ యొక్క కార్యం అవుతుంది, తౌహీద్ యొక్క బలము అక్కడ కనిపిస్తుంది. ఆ ముగ్గురు ప్రవక్తల సమక్షంలోనే ఆ వ్యక్తిని చంపేశారు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉంటుండగా ఆయన కళ్ళ ముందు సుమయ్య రదియల్లాహు అన్హాను షహీద్ చేశారు. ఈ విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఆయన కళ్ళ ముందు చూపించాడు. యాసీర్ అక్కడే ఉన్నారు, సుమయ్య భర్త. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని పిలిచారు. యా ఆలు యాసీర్ ఇస్బిర్, యా ఆలు యాసీర్ మావిదుకుముల్ జన్న. యాసీర్ కుటుంబీకులారా, సబర్ చేయండి, అల్లా మీ గురించి జన్నత్ యొక్క వాగ్దానం చేశాడు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాట చెప్తే యాసీర్ ఏమంటారు తెలుసా? ఓ ప్రవక్త, మిమ్మల్ని కాపాడమని నేను కోరటం లేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేయండి. అక్కడికక్కడే యాసీర్ షహీద్ అయిపోయారు, సుమయ్య రదియల్లాహు అన్హా షహీద్. అప్పటికి అమ్మార్ కొడుకు, అమ్మ ఒకసారికి వాళ్ళ దేవతల్ని నువ్వు కూడా ఏమైపోతుంది, ప్రాణం పోగొట్టుకుంటున్నావేంటి అని అంటున్నాడు కూడా. లేదు, వారి ధైర్యం కూడా, వారు ఒక బానిసలు, కానీ ధైర్య సాహసాలతో తమ యజమానుల ముందు తౌహీద్ ప్రకటిస్తున్నారు. అదే విషయం సూర్య యాసీన్లో కూడా అల్లా చెప్తున్నారు. యాసీన్లో ఈ సంఘటన అల్లా ఎందుకు చెప్తున్నారంటే అదే పరిస్థితి మక్కాలో ఎదురైంది. అంటే ఎవరైతే ముష్రికులు ఉన్నారో వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, చెప్పటానికి ఒక్క భుజబలం తప్ప. వారి దగ్గర ఉన్నటువంటి భుజబలమే వారు ఉపయోగిస్తారు. అందుకే ఇబ్రాహీం అలైహిస్సలాంకి ఏం చేశారు? మండుతున్నటువంటి అగ్నిలో వేశారు. అది తప్ప వేరే ఆధారాలు వారి దగ్గర ఏమీ లేవు. మాట్లాడటానికి మరొకటి లేదు, మరొక దారి లేదు. అదే ఈ రోజు కూడా మనము చూస్తున్నాం కొన్ని చోట్ల. మరొక ఆధారం లేక ఇక వేరే విధంగా ప్రజలపై అన్యాయము, దౌర్జన్యము చేయటము ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తిని చంపేసిన తర్వాత అల్లా అంటున్నాడు, షహీద్ అయిపోయిన ఆ వ్యక్తి అల్లా అంటున్నారు, హీలదుఖులుల్ జన్న, జన్నతులో ప్రవేశించు అంటున్నారు. యా లైత ఖౌమి యఅలమూన్ బిమా గఫర లీ రబ్బీ వజఅల్నీ మినల్ ముక్రమీన్. నా ప్రభువు నన్ను క్షమించాడు,
మరియు నన్ను తన సన్నిహిత దాసుల్లో చేర్చుకున్నాడు జన్నతులో. వమా అన్జల్నా అలా ఖౌమి మిన్ బాది మిన్ జుందిన్ మినస్ సమాయి వమా కున్నా మంజిలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ జాతిపై పెద్ద సైన్యం ఏది కూడా పంపించలేదు అంటున్నాడు. నేను అలాంటి సైన్యాలు పంపించవలసిన అవసరం కూడా లేదు అని అల్లాహ్ అంటున్నాడు. ఇన్ కానత్ ఇల్లా సైఅతు వాహిదా ఫైదాహుం ఖామిదూన్. కేవలం ఒక శబ్దం వచ్చి వాళ్ళని పట్టుకుంది. ఆ శబ్దం కారణంగా మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ నాశనం అయిపోయింది. యా హషరతన్ అలల్ ఇబాద్ మా యాతిహిం మిర్ రుసులిన్ ఇల్లా కాను బిహి యస్తాసియూన్. ఓ నా దాసులారా, విచారకరం మీపై. ఎక్కడ ప్రవక్తలు వచ్చినా మీరు ఆ ప్రవక్తల్ని తిరస్కరించడమే కనిపించింది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విచారము వ్యక్తపరుస్తున్నాడు. సూరా యాసీన్ లో జరిగినటువంటి ఇదే సంఘటన ఉర్వా బిన్ మసూద్ తో కూడా జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉర్వా బిన్ మసూద్ తో జరిగినటువంటి సంఘటనను చూసి ఇదే విధంగా సూరా యాసీన్ లో హబీబ్ నజ్జార్ తో కూడా జరిగింది. ఉర్వాతో జరిగింది. ఏం జరిగింది? ఉర్వా అంటే ఎవరు? ఉర్వా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు తాయిఫ్ లో ఒక శ్రీమంతుడు, గొప్ప పేరుగాంచిన వ్యక్తి ఉర్వా బిన్ మసూద్. ఖురాన్ లో మనము విన్నటువంటి సూరాలలో ఈరోజు జుఖ్రఫ్ ఒక సూరా విన్నాము, 46వ సూరా జుఖ్రఫ్. ఈ సూరాలో 43వ సూరా జుఖ్రఫ్. ఈ సూరాలో మక్కా ముష్రికులు అంటారు, ముహమ్మద్ నీపై ఖురాన్ అవతరించడం ఏంటి? ప్రముఖమైన 2 పట్టణాలలో 2 ప్రముఖ వ్యక్తులు ఉన్నారు, వారిపై ఖురాన్ అవతరించాలి. ప్రముఖమైన 2 పట్టణాలు అంటే ఏ పట్టణాలండి? ప్రముఖమైన 2 పట్టణాలు మక్కా, మదీనా కాదు. అందుకే మీరు నిద్రలో ఉన్నారా లేకపోతే మేలుకుంటున్నారా అడిగాను. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 ప్రముఖమైన పట్టణాలు ఖురాన్లో ఆయత్ కూడా ఉంది. వఖాల అల్లదీన కఫరు లౌలా నుజిల హాజల్ ఖురాన్ అలా రజులైని మినల్ ఖర్యతైని అజీమ్. ఈరోజు మనం విన్నాము సూరే జుఖ్రఫ్ లో కాఫిర్లు అంటున్నారు, ఈ ఖురాన్ 2 ప్రముఖమైన పట్టణాలలో ఉన్నటువంటి 2 ప్రముఖమైన వ్యక్తులు, శ్రీమంతులు, వారిపై ఎందుకు దిగలేదు? ఆ 2 ఎవరు? ఒకరు వలీద్ బిన్ ముగైరా, ఇంకొకతను ఉర్వా బిన్ మసూద్. ఆ 2 పట్టణాలు, ఒకటి మక్కా, రెండోది తాయిఫ్. అప్పటికి ఇంకా మదీనా లేదు. ఈ సూరా దిగుతున్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఉన్నారు, మదీనా వెళ్ళలేదు. ఇంకా మదీనాకి అప్పుడు పేరు మదీనా కూడా లేదు, యష్రబ్ అని ఉండేది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగు ఇంకా అక్కడ పడలేదు. ఆ స్థితిలో వీరిద్దరూ ప్రముఖులు, ఈ 2 పట్టణాలు ప్రముఖ పట్టణాలు. వలీద్ బిన్ ముగైరా ఎవరైనా? ఖాలిద్ బిన్ వలీద్ పేరు విన్నారు చాలాసార్లు. ఖాలిద్ బిన్ వలీద్ వాళ్ళ నాన్నగారు, ఖాలిద్ బిన్ వలీద్ యొక్క నాన్నగారు. వలీద్ మరియు హిషాం 2 అన్నదమ్ములు. వలీద్, హిషాం అన్నదమ్ములు. అబూ జహల్ బిన్ హిషాం పేరు విన్నారా లేదా? అబూ జహల్ యొక్క నాన్నగారు హిషాం. హిషాం, వలీద్ 2 అన్నదమ్ములు. వీళ్ళిద్దరు ఎవరి కొడుకులు? ముగైరా యొక్క కొడుకులు. కాబట్టి వలీద్ ఒక నాయకుడు అక్కడ మక్కాలో. తాయిఫ్లో ఉర్వా బిన్ మసూద్ ఒక నాయకుడు, శ్రీమంతుడు, గొప్పవాడు, ధనికుడు, నాయకుడు. ఉర్వా బిన్ మసూద్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి హుదైబియా ఒప్పందంలో వచ్చారు. ఈరోజు మనం సూరే ఫతా విన్నాం, 48వ సూరా సూరే ఫతా. అందులో హుదైబియా గురించి ఉంది. లఖద్ సదకల్లాహు రసూలహు రుయా బిల్ హక్ లతద్ఖులున్నల్ మస్జిదల్ హరామ్ ఇన్షాఅల్లాహు ఆమినీన్ వఅల్లకీన రూసకుమ్ వముకస్సిరీన లా తఖాఫూన్. ఇక్కడ ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కల చూశారు. ఏం కల చూశారు? మక్కాలో ఉమ్రా చేస్తున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఉమ్రా చేసి అందరూ కూడా
తల వెంట్రుకలు కూడా తీసుకుంటున్నారు. ఎహ్రాం కట్టుకున్నారు, ఉమ్రా చేశారు, తల వెంట్రుకలు తీసుకుంటున్నారు. కళ చూశారు. ప్రవక్తల కళలు ఏమవుతాయి? నిజమవుతాయి. ప్రవక్తల కళలు నిజమవుతాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాతో చెప్పారు, సహాబా నేను ఉమ్రా చేసినట్టు కళ చూశాను, ఇన్షాల్లా మనమంతా ఉమ్రా చేస్తాము. కళ చూశానంటే అది నిజమవుతుంది, ప్రవక్తల కళ. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్రా కోసం వెళ్తే ఎంతమంది బయలుదేరారు? 1400 మంది బయలుదేరారు. వెళ్తే అక్కడ అడ్డుకున్నారు, రానివ్వలేదు, ఉమ్రా చేయనివ్వలేదు. చేయడానికి వీల్లేదు మీరు. ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు వారు ఒప్పందం కోసం వెళ్ళారు. ముందు మాట్లాడటానికి ప్రవక్త వారు యుద్ధం కోసం రాలేదు, యుద్ధ సామగ్రి ఏమీ తేలేదు. అందరూ ఎహ్రాంలో ఉన్నారు, ఒంటెలు తీసుకొచ్చారు కుర్బానీకి. ఆరాధన భక్తి ఉద్దేశంతో వచ్చారే కానీ యుద్ధం ఉద్దేశంతో రాలేదు. ఉస్మాన్ గని మాట్లాడడానికి వెళ్తే ఉస్మాన్ గనితో అన్నారు, ఉస్మాన్ నీకు పూర్తి అనుమతిస్తున్నావు, వెళ్ళి నువ్వు ఉమ్రా చేసుకుని వెళ్ళిపో, వాళ్ళ గురించి మాట్లాడొద్దు అన్నారు. లేదు, మీరు అనుమతి ఇచ్చినంత వరకు నేను వెళ్ళను అన్నారు. అక్కడ ఉండిపోతే ఉస్మాన్ గనీని షహీద్ చేశారనే విషయం బయటపడుతుంది. అప్పుడు వెంటనే హుదైబియా అనే ఒక ప్లేస్ లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బస చేశారు, ఆగారు. అక్కడ ఒక చెట్టు కింద మొత్తం సహాబా అందరినీ కూడగట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరి చేతి మీద బైక్ తీసుకున్నారు, అందరి చేతితో బైక్ తీసుకున్నారు. ఏం బైక్ తీసుకున్నారు? ఉస్మాన్ యొక్క రక్త పరిహారం మేము తీసుకునే వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. లకద్ రజియల్లాహు అనిల్ ముమినీన ఇద్ యుబాయిఊనక తహత షజర. చూడండి, ఆ చెట్టు పేరు కూడా అల్లాహ్ తీసుకున్నాడు. లకద్ రజియల్లాహు అనిల్ ముమినీన ఇద్ యుబాయిఊనక తహత షజర. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏ చెట్టు కిందనైతే నీవు ప్రజలతో బయట తీసుకున్నావో ఆ చెట్టు కింద బయట తీసుకునే వ్యక్తులందరితో నేను ఇష్టపడిపోయాను అన్నాడు. చెట్టు పేరు కూడా అల్లాహ్ తీసుకున్నాడు, ఆ చెట్టు. కాబట్టి ఆ చెట్టు పేరు అల్లాహ్ తీసుకున్నాడు, ఆ చెట్టు కింద బయట చేసే వారితో అల్లాహ్ ఇష్టపడిపోయాడు అని చెప్పి తర్వాత ప్రజలు వెళ్ళి అక్కడ కాసేపు కూర్చోటం, జికిర్ చేయటం, నమాజ్ చేయటం ప్రారంభించారు ఆ చెట్టు కింద. ఆ చెట్టు పేరు ఖురాన్లో వచ్చింది, హుదైబియాలో. అలాగే చేస్తున్నారు ప్రజలు వెళ్ళి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలం అయిపోయింది, అబూబకర్ సిద్దిక్ కాలంలో కూడా వెళ్ళి అక్కడ కూర్చుంటున్నారు చెట్టు కింద. ఉమర్ రజియల్లాహు అన్హు చూశారు, కొన్నాళ్ళకి ఇది జెండా చెట్టు అయిపోద్ది అని చెప్పి ఈ చెట్టుని తీసేయాలి అని ఉమర్ రజియల్లాహు అన్హు నిర్ణయించుకున్నారు. ఎలా తీశారంటే ఎవరికి తెలియలేదు, అసలు ఆ చెట్టు ఎక్కడుందో ఎవరికి తెలియలేదు, ఆచూకీ లేకుండా తీసేశారు ఉమర్ ఫారూక్. ఏ చెట్టు గురించి అయితే ఖురాన్లో ఉందో, ఎందుకంటే అక్కడ కూర్చొని క్రమంగా ఆ చెట్టుని కూడా దేవుడు చేసేస్తారు. ఇప్పుడు ఎన్ని చెట్లు లేవు మనకి? జెండా చెట్లు లేవండి. మన దేశంలో ఎక్కువ జెండా చెట్లు ఉంటాయి. మన రాష్ట్రంలో ఎక్కడ చెట్టు ఉంటే జెండా పెట్టి అక్కడ ఇంకా అక్కడ తవాఫ్ ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది, పూజ స్టార్ట్. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు ఆ చెట్టే తీసేస్తే ఈ చెట్లు ఏమున్నాయంట? ఏ చెట్టు గురించి అయితే అల్లాహ్ ఖురాన్లో చెప్పాడు ఆ చెట్టు కింద ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చొని అందరితో బయట తీసుకున్నాం. అల్హమ్దులిల్లా, ఇప్పుడు అది ఎక్కడుందో ఎవరు కూడా చెప్పలేరు, అలా చెరిపి వేశారు. అందుకే అజరే అస్వత్ అన్నారు. అజరే అస్వత్, నీవు నా దృష్టిలో ఒక రాయి మాత్రమే, ఒక రాయి, స్టోన్, హజర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముద్దాడుతుండగా నేను చూశాను కాబట్టి నిన్ను విడిచిపెట్టేశాను, లేకపోతే తీసి బయటపడేసేవాడు. అది కూడా దైవం కాదు. అజరే అస్వత్ని అల్లాహ్ ఎందుకు పెట్టాడు మక్కాలో? హజ్జుకు వచ్చే వారి గురించి సాక్ష్యం ఇస్తుంది, అంతే, అంతకు మించి మరి ఇంకేమీ లేదు. హజ్జుకు వచ్చే వారి గురించి సాక్ష్యం ఇస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా, లేదా ఇబ్న్ కసీర్లో వస్తుంది, ఎవరైతే ముట్టుకుంటారో అది ముట్టుకోవడం వల్ల పాపాలను లాక్కుంటుంది. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టింది. అందుకే అది తెల్లగా ఉండేది. ఎంత తెలుపు ఉండేదంటే తూర్పు నుండి పడమటి వరకు దాని ప్రకాశం ఉండేది. అది పాపాత్ములు తాకుతూ అది నల్లగా మారిపోయింది అనేది ఉంది. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు ఇలాంటివి ఎన్నో
ఆయన చేశారు. అంటే తౌహీద్ విషయంలో ఏమైనా కొంచెమైనా తేడా వస్తుందంటే పాల్గొంటున్నవారు కాదు. హుదైబియా వెళ్ళారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒప్పందం కోసం వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఉర్వా బిన్ మసూద్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఇస్లాం తీసుకోలేదు. ఎందుకు వచ్చాడు తెలుసా? ఎందుకు వచ్చింది? వెళ్ళిపోండి మీరు, మీకు అనుమతి లేదు అని చెప్పడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఉర్వా బిన్ మసూద్ ముందు అబూబకర్, తర్వాత ముగీరా బిన్ షైబా సహాబా కాసి చూస్తున్నాడు. వీళ్ళందరూ కాసి, ముహమ్మద్ ఈ ముఖాలు చూస్తున్నావా? ఈ దొంగ ముఖాలు, వీళ్ళని నమ్ముకొని నువ్వు ఇంతగా చేస్తున్నావా? వీళ్ళు ఏమైనా సాయం చేస్తారు అనుకుంటున్నావా అని అంటున్నాడు ఉర్వా బిన్ మసూద్. అబూబకర్ సిద్దిక్ కోపం వస్తుంది. దేవతల మర్మాలను నాకేవాడా, నీకేం తెలుసు ఇస్లాం గురించి, ఈమాన్ గురించి నీకేం తెలుసు? అలాంటి పదం వాడారు అబూబకర్ సిద్దిక్. కాసేపు ఉర్వా బిన్ మసూద్ నిలబడి ఉన్నాడు. ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఎలాంటి ప్రేమ ఉందో సహాబాది చూశాడు, కల్లారా చూశాడు. చూసి మక్కా నాయకులతో వెళ్ళి చెప్తున్నాడు, ఉర్వా చూడు, ఇంకా వాళ్ళతో మీరు పెట్టుకోకండి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆ ముస్లింలతో పెట్టుకోకండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని వారు ఎంత ప్రేమిస్తున్నారంటే ఆయన ఉమ్మినా ఉమ్ముకున్న పని ఇవ్వట్లేదయా. నేను కైసర్ కిస్రా రాజుల దగ్గరికి వెళ్ళాను, చక్రవర్తి దగ్గరికి వెళ్ళాను, వారికి కూడా అంత ప్రేమ లేదు. అంత ప్రేమ ప్రవక్త పట్ల. ఇంకా ఆయన ఏదైనా మాట చెప్పడమే కాదు, ఆ పని చేయడానికి అందరూ కొట్టుకుంటున్నారు. మనమైతే ఏమి చేయాలి ఇప్పుడండి? వాళ్ళు చేస్తారు కదా, వీళ్ళు చేస్తారు కదా, వీళ్ళు చేస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన పనికి నేనా? వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. ఎప్పుడు కూడా నా బాధ్యత అని ఎప్పుడు అనుకోవట్లేదు. కానీ సహాబా అది నా బాధ్యత అనుకునేవారు. ధర్మం యొక్క పని చేయటంలో అది నా బాధ్యత, అంతేగాని లేదు వాళ్ళ బాధ్యత, వీళ్ళు చేయాలి, వాళ్ళు చేయాలి. అక్కడ అల్లాహ్ కూడా అదే అంటాడు, జన్నతులు వెళ్ళడానికి వాళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్తారు అని నువ్వెందుకు వెళ్తున్నావు అని అల్లాహ్ అడుగుతాడు. కాబట్టి మనం వెళ్ళవలసింది జన్నత్కి, ఇక్కడ కావాల్సింది కూడా జన్నత్కు కావలసినటువంటి కార్యకలాపాల కోసము దూసుకు వెళ్ళాలి. ముందు ఉర్వా బిన్ మసూద్ అంటున్నాడు, అంతగా ప్రేమించే ఆ వ్యక్తులతో మీరు పెట్టుకుంటే ఏమీ సుఖం లేదు. వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అంతగా ప్రేమిస్తున్నారు. అంత ప్రేమించినప్పటికీ చూడండి, ఒక విషయం జాగ్రత్తగా గమనించండి, అంత ప్రేమించినప్పటికీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవ సమానం ఎప్పుడు చేయలేదు. సహా గురు ఎప్పుడు చేయలేదు వారు. కానీ మన ముస్లింలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని దైవ సమానంగా చూస్తారు. యా ముహమ్మద్ అని పిలుస్తారు, సహాయం కోసము మాకు సాయం చేయండి అని మొర్ర పెడతారు. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని అగౌరవపరచడము. గౌరవపరచడం కాదు, ఇది అగౌరవపరచడం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అగోచర జ్ఞానం ఉంది అని విచ్చలవిడిగా చెప్తూ ఉంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి అగోచర జ్ఞానం ఉందని. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని గౌరవపరచడం కాదు, అగౌరవపరచడము. ఎందుకంటే ఒక్క ఉదాహరణ నేను ఇస్తాను. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా పై అభాండం మోపారు పంచకులు. అభాండం మోపిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1 నెల రోజుల వరకు కూడా ఉమ్ముల్ ముమినీన్ దరిదాపులకి రాలేదు. ఒకవేళ వచ్చినా కైఫ తీకుం అనేవారు. ఈమెగా ఎలా ఉన్నారు, ఆయిషా ఎలాగున్నారు అని కూడా అడిగేవారు. ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నారు అని ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా కూడా సందేహపడ్డారు. ఆమెకు తెలియదు ఆమెపై అభాండం ఉందని, మునాఫికులు వంచకులు అభాండం మోపారని. తర్వాత ఆమెకు తెలిసింది. నెల రోజుల వరకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అలా ఉంటూ చివరిని ఉమ్ముల్ ముమినీన్ ఆయిషాతో అన్నారు, ఆయిషా ఒకవేళ నీతో తప్పు జరిగితే క్షమాపణ వేడుకు, అల్లాహ్తో తౌబా అడుగు. అల్లాహ్ నీ గురించి తౌబా కురిపిస్తాడు. లేదు నీలో ఏ నేరం లేకపోతే అల్లాహ్ ఏదో దారి తీస్తాడు. అక్కడి నుంచి ఉమ్ముల్ ముమినీన్కి ఇంకా పూర్తి నమ్మకం వస్తుంది. నా పట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పనిసరిగా ఏదో ఒక మార్గం తీస్తాడు. ఎందుకంటే నేను సత్యంలో ఉన్నాను, నేను నిర్దోషిని. ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి అగోచర జ్ఞానం ఉంటే నెల రోజుల వరకు నటించారు. అలాగా అన్ని తెలిసి ఉండి అనే పాయింట్ వస్తుంది. నెల రోజులు నటన చేశారు ఆయన అగోచర జ్ఞానం ఉంటే. అలాగే 3 ప్రశ్నలు అడిగారు మక్కా ముష్రికులు, రేపు చెప్తారని 15 రోజులు డిలే అయిపోయింది.
ఆయనకి అగోచర జ్ఞానం ఉంటే ఎందుకు చెప్పలేదు? ఉహదులో ఇంత నష్టం జరుగుతుందనే విషయం తెలిస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందే ఆగిపోయేవారు. చాలా విషయాలను ఇలా చెప్తే. అందుకే అగోచర జ్ఞానం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేదని అల్లాహ్ ఖురాన్లో ప్రకటించమంటున్నారు. కుల్ లా అమ్లికు లినఫ్సి నఫఅ వలా జర్రన్ ఇల్లా మా షా అల్లాహ్ వలౌ kuntu అలముల్ గైబ్ లస్తక్సర్తు మినల్ ఖైర్ వమస్సని సు ఇన్ అనా ఇల్లా నజీర్ వబషీర్ లిఖౌమి యుకినూన్. సూర అరాఫ్ యొక్క ఆయత్. చెప్పు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను నా ఆత్మ కోసం ఏ విధమైనటువంటి లాభ నష్టాలు చేసుకునే అధికారం నాకు లేదు అని చెప్పు. నా ఆత్మ గురించి ఏ విధమైన లాభ నష్టాలు చేసుకునే అధికారం నాకు లేదని చెప్పు ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. లా అమ్లికు లినఫ్సి నఫఅ వలా జర్రన్ ఇల్లా మా షా అల్లాహ్. అల్లాహ్ ఎంత తలుచుకుంటే అంతే నేను నా ఆత్మ గురించి లాభమైన నష్టమైన చేసుకోగలను. లౌ కుంతు అలముల్ గైబ్, ఒకవేళ నాకు అగోచర జ్ఞానం ఉంటే లస్తక్సర్తు మినల్ ఖైర్, అనేకమైన మేళ్లు నేను సమకూర్చుకునేవాడిని. వమా మస్సని సు, ఈ కీడు కూడా నన్ను తాకేది కాదు. కాబట్టి నాకు అగోచర జ్ఞానం లేదు అని చెప్పు అని అల్లాహ్ ఖురాన్ అంటున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అగోచర జ్ఞానము ఉంది అంటము ఆయన్ని గౌరవించడం కాదు, ఆయన్ని కించపరచటము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా అదే అంటున్నారు, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అగోచర జ్ఞానం ఉంది అంటారో వారు అబద్ధపు అని ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా ఖురాన్ యొక్క ఆయత్ కోట్ చేస్తున్నారు. కుల్ లా యఅలము మన్ ఫిస్ సమావాతి వల్ అర్దిల్ గైబ ఇల్లా అల్లాహ్. చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, భూమి ఆకాశాలలో అగోచర జ్ఞానం అల్లాహ్కి తప్ప ఇంకెవరికి లేదు. కాబట్టి ఈ విషయాలు అగోచర జ్ఞానం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఒకవేళ ఉంటే హుదైబియా దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఆయనకు తెలిసేది ఇప్పుడు అవ్వదు ఉమ్రా, వెళ్ళటం వేస్ట్ అని చెప్పి. కానీ ఆయన వెళ్ళారు, అక్కడ అడ్డుకున్నారు, ఆపారు. ఉర్వా బిన్ మసూద్ చూశారు. ఉర్వా బిన్ మసూద్ కి అక్కడే కొంచెం విశ్వాసం స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. ఆ తర్వాత ఉర్వా బిన్ మసూద్ ఎవ్వరికి చెప్పకుండా, చడి చెప్పుడు లేకుండా మక్కా నుంచి మదీనా వెళ్ళిపోయారు. మదీనా వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంకా రాలేదు, ఆయన గురించి వేచి ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్రా పూర్తి చేసుకొని, అంటే ఉమ్రా చేయడానికి అవకాశం దొరకలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఉర్వా బిన్ మసూద్తో మాట్లాడారు. ఉర్వా బిన్ మసూద్ కూడా మాట్లాడి, ఓ ప్రవక్త, నేను ఇస్లాం తీసుకోవడానికి వచ్చాను, ముస్లిం అవడానికి వచ్చాను అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆనందించారు. ఉర్వా బిన్ మసూద్కి అల్లాహ్ ఇస్లాం ఇచ్చాడు, వలీద్ బిన్ ముగీరాకి ఇవ్వలేదు. ఆయన చనిపోయాడు అవిశ్వాసంలోని. కానీ ఉర్వా బిన్ మసూద్ ఇస్లాం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఉర్వా బిన్ మసూద్ ఏమన్నారు తెలుసా? ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు అనుమతి ఇవ్వండి, నేను నా జాతి ప్రజలకు వెళ్ళి తౌహీద్ దావత్ ఇస్తాను. ప్రవక్త అన్నారు, ఉర్వా ఇప్పుడు వెళ్ళదు, పరిస్థితులు బాగలేవు. ఇలాంటి పరిస్థితులు వెళ్తే నిన్ను వారు షహీద్ చేసేస్తారు, నీ ప్రాణహాని ఉంది, వెళ్ళొద్దు. లేదు ప్రవక్త, నా వారు నన్ను చాలా ప్రేమిస్తారు, నేను నాయకుడిని, నేను చెప్పిన మాట వారికి యథార్థం ఉంటే ఏం చెప్తే వింటారు, అలాగా అయితే వెళ్ళు అన్నారు. ఉర్వా బిన్ మసూద్ వెళ్ళారు. ఎవరి దగ్గరికి? తాయిఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. బను సఖీఫ్ యొక్క తెగకు చెందిన వారు ఉర్వా బిన్ మసూద్. తాయిఫ్ ప్రజలకు ఇంకా దగ్గరికి వెళ్ళారు. తాయిఫ్ ఇంకా ఎంటర్ లేదు, బయటే ఉన్నారు ఆయన. తాయిఫ్ ప్రజలందరితో చెప్పాడు, మీకు శుభాకాంక్షలు తీసుకొస్తున్నాను నేను, అందరూ సంతోషించండి అని చెప్తే వారందరూ కూడా సంతోషించారు. తర్వాత అయితే మీరందరూ కలిమా చదువుకోండి, అల్లాహ్ను నమ్ముకోండి, ఖులు లా ఇలాహ ఇల్లల్లాహ్. వెంటనే బాణాలేసి కొట్టి ఆయన్ని షహీద్ చేశారు ఉర్వా బిన్ మసూద్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఉర్వా బిన్ మసూద్ యొక్క ఉదాహరణ సూర యాసీన్లో హబీబ్తో సరిపోలేనిది అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈయన దావత్ ఇవ్వడానికి వెళ్తే ఏం చేశారు? ఈయన్ని కూడా షహీద్ చేశారు. ఆయన దావత్ ఇవ్వడానికి షహీద్ చేశారు. కానీ మన పరిస్థితి ఏంటంటే, దావత్ ఇవ్వటంలో మన వాళ్ళెవరు కూడా చావటం లేదు, ఏదో వేరే విషయాలలో వాళ్ళు పడి. దావత్ ఇవ్వండి, తౌహీద్ యొక్క దావత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందులో శుభముంది అంటున్నాడు, శుభముంది అంటున్నాడు. దావత్ ఇవ్వాలి. తౌహీద్ యొక్క దావత్ ఇవ్వకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర పట్టుబడిపోతాం. అందుకే కదా నేను ఒక్కడనే ఉన్నాను కదా, ఆ ప్రవక్తల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనుకోలేదు. ఆయన వచ్చాడు పరిగెట్టుకుంటూ. నేను బలహీనుడు కదా అనుకోలేదు.
తౌహీద్ కంటే బలమైనది మరొకటి లేదు. ఎవరి దగ్గర తౌహీద్ ఉందో వారు అందరికంటే బలవంతులు తౌహీద్ ఉండేవారు. కాబట్టి తౌహీద్ యొక్క దావత్తు ఇవ్వడానికి వచ్చి ఆయన షహీద్ అయిపోయారు. మొత్తం ఆ ఊరిని అల్లా నాశనం చేస్తాడు. సూర యాసీన్ లో తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, నా యొక్క సూచనలు చాలా ఉన్నాయి. నా సూచనలో ఒక సూచన, సుబ్హానల్లదీ ఖలకల్ అజ్వాజ కుల్లహా మిమ్మా తుంబితుల్ అర్దు వ మిన్ అన్ఫుసిహిమ్ వ మిమ్మా లా యఅలమూన్. భూమిలో ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా అల్లాహ్కి తస్బీహ్ చేస్తున్నాడు. మనం తస్బీహ్ అంటే ఏమనుకుంటాం? ఏమంటే హజ్కి వెళ్ళారు తస్బీహ్ తెచ్చారా, మక్కాకి వెళ్ళారు తస్బీహ్ తెచ్చారా, మదీనాకి వెళ్ళారు తస్బీహ్ తెచ్చారా? తస్బీహ్ అంటే ఏంటి? దేన్ని తస్బీహ్ అంటున్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ తస్బీహ్ గురించి చెప్తున్నారు. తుసబ్బిహు లహు సమావాతు సబు వల్ అర్దు వమన్ ఫీహిన్న వ ఇన్ మిన్ షైఇన్ లా యుసబ్బిహు బిహమ్ది. సప్త భూములు సప్త ఆకాశాలు అన్ని కూడా అల్లాహ్కి తస్బీహ్ చేస్తున్నాయి. సుబ్హానల్లదీ ఖలకల్ అజ్వాజ కుల్లహా మిమ్మా తుంబితుల్ అర్దు. అల్లాహ్ భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా జతలు జతలు సృష్టించాడు. అల్లాహ్ యొక్క పవిత్రత చాటుతున్నాయి. తస్బీహ్ అంటే ఏంటి? సుబ్హానల్లాహ్. తస్బీహ్ అంటే సుబ్హానల్లాహ్, దాన్ని తస్బీహ్ అంటారు. జపమాలని తస్బీహ్ అనరు. తహ్మీద్ అంటే ఏంటి? తహ్మీద్ అల్హమ్దులిల్లాహ్. తక్బీర్ అంటే అందరికీ తెలుసు, అల్లాహు అక్బర్. తహ్లీల్ అంటే ఏంటి? లా ఇలాహా ఇల్లల్లాహ్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందుకే అన్నారు, 4 కలిమాత్, 4 పదాలు అల్లాహకు అతి ప్రియమైనవి. ఆ 4 కూడా సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్. ఇదే సూర యాసీన్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టి గురించి చెప్తున్నాడు. సృష్టి గురించి భూమి ఆకాశాలు ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆజ్ఞతో తిరుగుతున్నాయి. కుల్లున్ ఫీ ఫలకిన్ యస్బహూన్. అష్-షమ్సు తజ్రీ లిముస్తఖర్రిన్ లహా ذلك తక్దీరుల్ అజీజిల్ అలీమ్. ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా ఖురాన్ చదివిన తర్వాత ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో ఖగోళ శాస్త్రం గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఒక్క విషయం ఇందులో, అష్-షమ్సు తజ్రీ లిముస్తఖర్రిన్ లహా. సూర్యుడు తన గమ్యం వైపు ప్రయాణమై వెళ్తున్నాడు. సూర్యుడు ప్రయాణమై వెళ్తున్నాడు అనే విషయము సైన్స్ కూడా చెప్తుంది. కానీ ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గమ్యం వైపు సూర్యుడు ప్రయాణం. లష్-షమ్సు యంబగీ లహా అన్ తుద్రికల్ ఖమర్ వలల్ లైలు సాబికున్ నహార్. సూర్యుడిని విడిచిపెట్టి చంద్రుడు వేరవడు, చంద్రుడిని విడిచిపెట్టి సూర్యుడు వేరవడు. కుల్లున్ ఫీ ఫల్కిన్ యస్బహూన్. ఇవన్నీ కూడా ఈ విశ్వములో ఈతాడుతున్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన సృష్టి గురించి ఖురాన్లో చాలా ఎక్కువ చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే దాలిక తక్దీరుల్ అజీజిల్ అలీమ్. దీని విధిరాత కూడా రాసేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. విధిరాత కేవలము మనదే కాదు, ప్రతి వస్తువు యొక్క విధిరాత ఉంటుంది. అది రాసిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సూర యాసీన్ లో చివరిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ పని చేయాలన్నా నేను అగునుగాక అంటే అది అయిపోతుంది అనే దానితో సూర యాసీన్ ముగించాడు. తర్వాత సూర సాఫాత్ వస్తుంది. సూర సాఫాత్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రారంభంలోనే అంటాడు, వరుసలు కట్టి నిలబడే దైవదూతల సాక్షిగా వస్సాఫాతి సఫ్ఫా. ఇవన్నీ మక్కాలో దిగాయి సూరాలు. ఈ సూరాల్లో ఎక్కడ చూసినా ప్రవక్తల గురించి, తౌహీద్ గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకటిస్తున్నాడు. వరుసలలో నిలబడినటువంటి దైవదూతల సాక్షిగా వస్సాఫాతి సఫ్ఫన్ వజ్జాజిరాతి జజ్రా ఫత్తాలియాతి జిక్రా. వరుసలో నిలబడినటువంటి దైవదూతల సాక్షిగా, అలాగే జికిర్ చేసే దైవదూతల సాక్షిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సూరాలో సూర సాఫాత్ లో జన్నత్ గురించి, జహన్నం గురించి చర్చిస్తూ ఒక మాట చెప్పేటప్పుడు అబూ జహల్, అబూ లహబ్, ఉత్బా, షైబా నాయకులందరూ అన్నాడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జహన్నం గురించి చెప్తూ జహన్నంలో అగ్ని పర్వతాలు ఉన్నాయి, అగ్ని ఉంది అని అంటాడు. కానీ జహన్నంలో చెట్లు ఉన్నాయంటున్నాడు.
ఇన్న జహన్నమ తఖ్రుజు మిన్ అస్లిల్ జహీమ్ ఇన్న షజరతిన్ ఫీ జహన్నమ అస్లిల్ జహన్నమ. అల్లాహ్ అంటున్నాడు, జహన్నం యొక్క లోతులో ఒక వృక్షం బయలుదేరి బయటకు వస్తుంది. ఇన్నహా షజరతున్ తఖ్రుజు మిన్ అస్లిల్ జహీమ్. ఇన్నహా షజరతున్, షజరా అంటే చెట్టు. అస్లిల్ జహీమ్, జహన్నం యొక్క కింద నుంచి ఒక చెట్టు మొలకెత్తుతుంది. జహన్నంలో అగ్ని ఉంటే చెట్టు ఎలా వస్తుంది అని అబూ జహల్, అబూ లహబ్ వీళ్ళందరూ కూడా హేళన చేస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, అది కింద నుంచి ఎలా పుట్టుకొస్తుందంటే జహన్నంలో కాలుతున్నటువంటి నరకవాసన చీము ద్వారా అది పుడుతుంది. అల్లాహ్ కాపాడుతారు. ఆ చెట్టు యొక్క పళ్ళు ఎలా ఉంటాయి? తల్కుహా కఅన్నహు రూసు షయాతీన్. దాని పళ్ళు రాక్షసుల తలల మాదిరిగా ఉంటాయి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లఆకిలు మిన్ షజరిన్ మిన్ జఖూమ్ ఫమాలిఉన మిన్హల్ బుతూన్. అదే చెట్టు యొక్క పళ్ళతో నరకవాసులు తన పొట్టలు నింపుకుంటారు. మరియు ఆ జఖూమ్ యొక్క చీము త్రాపిస్తారు. అది ఎలా ఉంటుంది? సలసల కాగుతూ ఉంటుంది ఆ చీము. ఆ చీములో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏంటంటే, ఒక్క చుక్క భూలోకంలో పడితే భూమి అంతా విష ప్రభావం వల్ల పంటలు పండవు. ఒక్క చుక్క పడితే. మరి ఆ చెట్టు యొక్క పళ్ళు ఎలా ఉంటాయి? రాక్షసుల తలల మాదిరిగా. నరకవాసి ఆకలికి తట్టుకోలేక ఆ పళ్ళను తింటారు, మరియు ఆ చీము త్రాగుతారు అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చాలా మంది ఏమనుకుంటారంటే, అలాంటి సలసలా తాగుతున్నటువంటి చీవి ఎలా తాగుతున్నాడు నరకవాసి? అల్లాహ్ అంటున్నారు, దప్పికతో ఉండే ఒంటెల మాదిరిగా తాగుతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్ని జీవజాతులు ఉన్నాయండి, ఏ జీవి పేరు తీసుకోలేదు ఇక్కడ, ఒంటె పేరు తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ భూలోకంలో ఉండే జీవులన్నిటిలో అతి తొందరగా ఎక్కువ నీళ్లు త్రాగే జీవి ఒంటె. 10 నిమిషాలలో 130 లీటర్ల నీళ్లు త్రాగుతుంది. 10 minutesలో, 10 నిమిషాలు. జీవులన్నిటిలో ఈ జీవి తక్కువ సమయంలో ఎక్కువ నీళ్లు త్రాగుతుంది. నరకవాసి కూడా దప్పికతో ఉండే ఒంటెల మాదిరిగా ఆ జీవుని త్రాగుతాడు. త్రాగిన తర్వాత ఏమవుతుంది? పొట్టలో ఉండే పేగులన్నీ కూడా కరిగి కిందకి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షించుగాక. అందుకే జహన్నము గురించి, నరకము గురించి అల్లాహ్ మనల్ని శరణము కోరండి. రబ్బనా స్రిఫ్ అన్నా అదాబ జహన్నమ ఇన్న అదాబహా కాన గరామా ఇన్నహా సాఅత్ ముస్తఖర్ర ముఖామా అని అల్లాహ్తో దుఆ చేయండి అని అల్లాహ్ స్వయంగా నేర్పించారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే 3 సార్లు అల్లాహ్ నన్ను జహన్నం నుండి కాపాడు అంటారో, జహన్నం స్వయంగా అల్లాహ్తో అంటుంది, అల్లాహ్ ఈ వ్యక్తిని జహన్నం నుండి కాపాడు అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా సాఫాత్లో జహన్నం నుండి భయపెడుతూ, హెచ్చరిస్తూ ఒక మాట అన్నారు, ఇన్నహుం కాను ఇదా ఖీల లహుం లా ఇలాహ ఇల్లల్లాహ్ యస్తక్బిరూన్. వీరికి లా ఇలాహ ఇల్లల్లాహ్ ఒప్పుకోమంటే గర్వం వహించారు. అందుకే వీరు నరకంలో కాలుతున్నారు. అల్లాహు అక్బర్. అందుకే మన్ ఖాల లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖలల్ జన్న అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకుంటారో వారు జన్నతులో వెళ్తారు. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కనిపించలేదు. కనిపించకపోతే అందరూ కూడా భయపడ్డారు. సహాబా ఏమయ్యారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కనిపించలేదు. ఏమయ్యారు? అందరూ నలుగురు బయలుదేరారు వెతికారు. అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు వారు, ఉమర్ ఫారూక్ అందరూ బయలుదేరారు. అబూ హురైరా ఒక తోట దగ్గరికి వెళ్ళారు. ఆ తోట తలుపు తాళం వేస్తుంది కదా, లోన ఉన్నారేమో అని నాకు డౌట్ వస్తుంది, అనుమానం వస్తుందని చెప్పి నాకు చిన్న కాలు ఉంది. ఆ కాలులో నుంచి ఆయన అంటున్నాడు, నేను మేకపిల్ల దూరి వెళ్ళాను. వెళ్తే చూస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారని చెప్పి, ఓ ప్రవక్త, తమరి గురించి అందరూ వెతుకుతున్నారు, మిమ్మల్ని కలవటానికి వచ్చారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలో ఆయనకి ఒక హదీస్ చెప్తారు. ఎవరైతే లా ఇలాహ ఇల్లల్లాహ్ స్వచ్ఛమైన మనసుతో చదువుకుంటారో
వారు జన్నతులు ప్రవేశిస్తారు. ఓ ప్రవక్త, ఈ మాట అందరికీ చెప్పాలా? వెళ్ళు చెప్పే. మళ్ళా అదే కాలం నుంచి బయటకు వస్తారు. చెప్పాలని చెప్పి ముందు ఉమర్ రజియల్లాహు అన్హు కలుస్తారు. ఉమర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లానే ఉన్నారులే, దొరికారు, అల్హమ్దులిల్లా సురక్షితంగా ఉన్నారు. కానీ ఆయన ఒక మాట అన్నారు. అదేంటంటే, ఎవరైతే స్వచ్ఛమైన హృదయంతో లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకుంటారో వారు జన్నతులు వెళ్తారు. అందరికీ చెప్పేయమన్నారు. అంటే ఒక్క గుద్దు గుద్దారు, కింద పడిపోతాడు ఆయన. అబూ హురైరా, ఏంటి ఎందుకు కొట్టావు? ఆయన చెప్పమంటే చెప్పేస్తావా నేను అందరికీ? ఇంక అందరూ అది నమ్మేసి ఇంకేం చేయకుండా మానేస్తారు. అదేంటి, ఆయనే చెప్పారు, అదే వెళ్దామని చెప్పి మళ్ళా వెళ్ళారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఉమర్ ఫారూక్, ఓ ప్రవక్త, ఈయన వెళ్ళి అందరికి చెప్పేస్తున్నాడు, ఒత్తి లాయలాయిలో చదువుకుంటే అందరు జన్నతులు వెళ్ళిపోతారు. ఇంకేం చేస్తారు? నమాజ్ చేయరు, ఏమీ లేదు, ఏమి చేయరు, ఇంకా అన్ని మానేస్తారు, దాని మీద ఆధారపడిపోతారు. అయితే చెప్పొద్దు అబూ హురైరా అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పనందుకే వీళ్ళు నరకంలో కాలుతున్నారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. ఇన్నహుం కాను ఇదా ఖీల లహుం లా ఇలాహ ఇల్లల్లాహ్ యస్తక్బిరూన్. ఖయామత్ నాడు చాలా మందిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జహన్నం నుండి తీస్తూ ఉంటాడు. ఎందుకు తీస్తూ ఉంటాడు? వారు కేవలం ముస్లిం అని అనిపించుకున్నందుకు తీస్తున్నాడు అన్నమాట. ముస్లిం. అప్పుడు ఆ జహన్నంలో ఉన్నటువంటి వారు కేకలు వేస్తూ ఉంటారు, రుబనా యవద్దుల్లదీన కఫరు లౌ కాను ముస్లిమీన్. అయ్యో, మేము కూడా ముస్లిం అయితే ఎంత బాగుండు. కాబట్టి ముస్లిం అవ్వటము ఇది చాలా అదృష్టము. ముస్లింగా పుట్టడము ఇది చాలా అదృష్టము. ముస్లింగా జీవించడము ఇది చాలా గర్వకరము. ఎప్పటికైనా నరకం నుండి బయటకి వచ్చే అవకాశం ఉంది ముస్లిం అనిపించినందువల్ల అని ఈ ఆయత్ కూడా చెప్తుంది, ఖురాన్ యొక్క ఆయత్. ఇదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అరాఫ్ అంటున్నాడు, జన్నత్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఒక వ్యక్తి అంటాడు, నాకు ఒక స్నేహితుడు ఉండేవాడయ్యా. మాట్లాడుకుంటున్నారు కూర్చొని జన్నత్లో అందరూ మాట్లాడుకుంటూ నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఎక్కడ? ప్రపంచంలో. ఒకవేళ మీరు చూస్తారంటే నేను చూపిస్తాను ఇప్పుడు ఎక్కడున్నాడు. వాడి కారణంగా నేను కూడా జహన్నంలో వెళ్ళిపోయేవాడిని, కానీ అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ నన్ను కాపాడాడు, లేకపోతే వాడితో నేను కూడా అక్కడే అని చెప్పి, చూస్తారా అని చెప్పి అందరినీ చూపిస్తాడు. అదిగో చూడండి, జహన్నం యొక్క కిందన కాలుతున్నాడు ఆ వ్యక్తి కారణంగా నేను కూడా అందులో వెళ్ళిపోయేవాడిని, కానీ అల్లాహ్ నన్ను కాపాడాడు. కాబట్టి మనం ఏ వ్యక్తితో స్నేహం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నాం, ఎటువంటి వారితో తిరుగుతున్నాము, ఎలాంటి వారితో తిరిగితే అలాంటి బుద్ధులు వస్తాయని చెప్పారు. కాబట్టి తౌహీద్ ఉందా లేదా వాళ్ళ దగ్గర? వెళ్ళకపోతే ఎలా సార్ అంటారు. మరి వెళ్ళాలి తౌహీద్ చెప్పడానికి. అటువంటి వారితో స్నేహం చేయాలంటే తౌహీద్ చెప్పడానికి. చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు ఏంటంటే, వారితో స్నేహం చేయకండి అంటే అన్ని తెగదెంపులు, అది కాదు. ధార్మిక విషయాల్లో స్నేహం చేయకండి. వారి యొక్క షిర్క్ కార్యకలాపాల్లో మీరు కూడా దూరిపోవడం, వారి విధతుల్లో మీరు కూడా దూరిపోవడం, అది తప్పు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యూదులతో వ్యాపారం చేశారు, క్రైస్తవులతో వ్యాపారం చేశారు, ముష్రికులతో వ్యాపారం చేశారు. ముష్రికుల ధనాన్ని తన వద్ద అమానతుగా పెట్టేవారు, వారితో స్నేహం చేసేవారు. కానీ వారి పనుల్లో దూరిపోయేవారు కాదు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఏమన్నారు? యూదులు మేము కలిమా చదువుకుంటాం, ముస్లింలు అవుతాం, కానీ శనివారం ఒకటి పాటిస్తామన్నారు. శుక్రవారం మేము పాటించాం, శనివారం పాటిస్తాం. అల్లాహ్ ఏమన్నారు? యా అయ్యుహల్లదీన ఆమను ఉద్ఖులు ఫిస్సిల్మి కాఫా వలా తత్తబిఉ ఖుతువాతి షైతాన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు పూర్తిగా ఇస్లాంలో చేరుకోండి, శైతాన్ యొక్క అడుగుజాడలో నడవకండి. శనివారం ఎవరి ఆరాధన దినం? ఏ జాతి యొక్క ఆరాధన దినం అది? యూదులది. ఏ ప్రవక్త? మూసా అలైహిస్సలాం కల్లా శనివారం ఇచ్చాడు. మూసా అలైహిస్సలాం వారి యొక్క శనివారం ఆరాధన, శనివారం పాటించడము శైతాన్ అడుగుజాడలు. ఎప్పుడు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో. అంటే గత ప్రవక్తని ఇప్పుడు అనుసరిస్తే శైతాన్ అడుగుజాడని అల్లాహ్ అన్నాడు. కాబట్టి
వారి యొక్క ఆచరణలు లీనమవ్వకూడదు. ధర్మ సందేశ కార్యక్రమం ఇవ్వచ్చు, వ్యాపారాలు లావాదేవీలు అన్ని చేయడం హరాం కాదు, నిషిద్ధం కాదు. ప్రవక్త చివరికి ఏమన్నారు ప్రొఫెసర్ వారు? వారి ఇళ్లలో తినండి, వారిని ఆతిథ్యం చేయండి, వారి ఆతిథ్యంలో మీరు కూడా వెళ్ళండి, కానీ వారి కార్యకలాపాలలో వెళ్ళి పాల్పంచుకోకూడదు. ఈ విషయం గురించి అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ జహన్నంలో జరిగిన సంఘటన, జన్నతులో జరిగిన సంఘటన చెప్తున్నాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ వ్యక్తి కారణంగానే నరకంలో వెళ్ళిపోయేవాడిని. ఎందుకు వెళ్ళిపోతాను? ఆ వ్యక్తి ఏమనేవాడు? చనిపోయిన తర్వాత తిరిగి లెగటం అనేది ఏమీ లేదు, ఉట్టిదే అంటారు. చనిపోయిన తర్వాత గాలిలో దూరంలో కలిసిపోతుంటే ఇవేమీ లేదు. పరలోకం అంటారు ఊరికనే, జన్నత్ అంటారు, జహన్నం అంటారు, సమాన శిక్షలు అంటారు, ఇవన్నీ ఊరికనే. ఇలా నమ్మొద్దు అని ఆ వ్యక్తి నాకు అనేవాడు. చూడండి, అదిగో నరకములో కాలుతున్నాడు. ఐదా మిత్నా వకున్నా తురావన్ అయినా లమదీను, చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయిన తర్వాత తిరిగి లెగుస్తామా అని అనేవాడు వ్యక్తి. ఈరోజు ఎంతమంది ఆ మాట అనట్లేదండి? చనిపోయిన తర్వాత మళ్ళా లైఫ్ లేదు, పొట్టిదే, ఈ జీవితమే ముగింపు. అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ సృష్టించడం, తిరిగి లేపడం నాకు ఒక్క మనిషిని సృష్టించి తిరిగి లేపే పని లాంటిది అంటున్నాడు. కాబట్టి మరణానంతరం జీవితం ఉంది, లేదు అనే వారి మాట వినకండి. లా ఇలాహ ఇల్లల్లా ఇది జన్నతికి తీసుకెళ్తుంది, అది అవసరం లేదు అనే వారితో స్నేహం చేయకండి. అల్లా యొక్క ప్రవక్త నిజమైన ప్రవక్త, ఆయనను గురించి ద్వేషించే వారితో స్నేహం చేయకండి. ఇస్లాం అనే ధర్మము సత్యమైన ధర్మము, దానికి విరుద్ధంగా చెప్పుతున్నట్టు వారితో స్నేహం చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అదే ఖురాన్లో అంటున్నారు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకండి. ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఇన్నమా యన్హాకుముల్లాహు అనిల్లదీన ఖాతలకుం ఫిద్దీన్ వ ఉఖ్రిజుకుం మిన్ దియారికుం వ జాహర అలా ఇఖ్రాజికుం అన్ తవల్లహు వ మన్ యతవల్లహు ఫౌలైక హుముజ్ జాలిమూన్. అల్లాహ్ వారితో స్నేహం చేయొద్దంటున్నారు. ఎవరితో? ఎవరైతే మీ ధర్మం విషయంలో మిమ్మల్ని ఆటంకపరుస్తున్నారు. చూసారా, ధర్మం, అసలు ధర్మం విషయంలో ఆటంకపరిచే వారితో స్నేహం చేయండి. యన్హాకుముల్లాహు అనిల్లదీన ఖాతలకుం ఫిద్దీన్, తర్వాత ఉఖ్రిజుకుం మిన్ దియారికుం, మీ ఇళ్ళ నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, అటువంటి వారితో స్నేహం చేయండి. మీ ప్రాంతం నుండి మిమ్మల్ని బహిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు, అటువంటి వారితో స్నేహం చేయకండి అల్లాహ్ అంటున్నాడు. ఆ తర్వాత వజాహర్ అలా ఇఖ్రాజికుం, ఇలా చేసే వారిని సహకరిస్తున్నారు. ఎవరైతే మిమ్మల్ని ధర్మం నుండి ఆపుతున్నారో వారిని సహకరించే వారిని కూడా స్నేహం చేయండి. ఎవరైతే మిమ్మల్ని మీ ఇళ్ళ నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తున్నారో అటువంటి వారిని సహకరించే వారిని కూడా మీరు స్నేహం చేయండి. ఇదే చెప్పాడు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని విషయాల్లో తెగదెంపులు ఎక్కడ కూడా చెప్పలేదు, ధర్మం విషయం. కాబట్టి ఆ వ్యక్తి అంటున్నాడు, ఈ వ్యక్తితో స్నేహం చేస్తే నేను కూడా అయిపోయేవాడిని, అల్లాహ్ నన్ను కాపాడాడు. అటువంటి వ్యక్తుల మాటలు వినకండి. సహాబా ఎంత గొప్పవారండి సహాబా. ఇటువంటి ముల్హిద్ అంటారు వీళ్ళని. ముల్హిద్ అంటే ఏంటి? మరణించిన తర్వాత జీవితం లేదు అనేవాళ్ళు ముల్హిద్. ఎథిస్ట్ అంటారు, నో గాడ్, దేవుడు లేడు, పరలోకం లేదు. అటువంటి వారితో డిబేట్ చేయాలి, మాట్లాడాలంటే ఒక సహాబీ అన్నారు, నేను వారి మాటలే వినను అన్నారు. వారి మాటలే వినను, ఏ మాట వల్ల నేను మార్గం తప్పిపోతానో నేను విననన్నారు. సహాబా అంత బలమైన వారు అలా చూస్తారు. కాబట్టి ఆ విషయాలు ఎవరైతే చెప్తారో అటువంటి వారితో స్నేహం చేయాలి. అలాగే నేను ఇంకో విషయం చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, జన్నత్తులో అందరూ కూర్చొని ఉంటారు. కూర్చున్నప్పుడు ఎలాగైతే ఈరోజు మనం మసీదులో కూర్చున్నామో అన్ని ముఖాలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరైనా ఏదైనా ముఖం కనిపించకపోతే
తప్పనిసరిగా ఎవరో ఒకరు అడుగుతారు, ఏంటంటే పలానా వారు కనిపించలేదు. నేను చాలా మందిని అడిగాను, నజీర్ గారు పేరు తెలియదు నాకు, ఆయన నెలంతా మొత్తం కనిపించకపోతే చాలా మందిని అడిగాను, పేరు తెలియక ఆయన ఎవరో తెలియదు అనేసారు అందరూ. ఈ రోజు తెలిసింది ఆయన పేరు నజీర్ గారు. వచ్చేవారు కదా లుంగీను కుర్తా వేసుకొని, నజీర్ గారు ఆయన కనిపించట్లేదని అడిగాను. లేదు రాలేదు వాళ్ళు, నెలంతా రాలేదు. అలా జన్నత్తులో కూడా ఎవరైనా కనిపించకపోతే అందరూ చర్చించుకుంటారు, ఫలానా వ్యక్తి కనిపించలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, జహన్నంలో ఉన్నారని కాలుతున్నారు. అల్లా ఆయన లేనిదే సభకి కల లేదల్లా, ఆయన కూడా ఉంటే బాగుండు, వెళ్ళి తెచ్చుకోండి అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వెళ్ళి తెచ్చుకోండి జరుగుతుంది. వెళ్తారు, నల్లగా మసి అయిపోయి ఉంటాడు. అల్లా గుర్తుపట్టలేకపోతున్నాడు. అవును, ఆయన నుదుటిపై నమాజ్ చదివేవాడు కదా, మస్జిద్కి వచ్చేవాడు కదా, మచ్చ ఉంది కదా, అది కాలదు చూడండి. అవునల్లా మెరుస్తుంది, అది ప్రకాశం, అది కాలదు ఆ ప్లేస్. ఆయన తీయండి, తీసి మళ్ళా అవి హయాత్లో ముంచితే మళ్ళా వెండిలాగా దేహం వస్తుంది, తీసుకెళ్ళి అప్పుడు జన్నత్లో తీసుకెళ్తారు. ఇది సహీ హదీసు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నమాజ్ మిమ్మల్ని కాపాడుతుంది. మరి కొంతమంది నమాజ్ చదవని వారు కూడా కాలుతూ ఉంటారు. అప్పుడు జహన్నంలో, జన్నత్లో ఉండేవారు చూస్తారు, జహన్నంలో మా సలకకుం ఫీ సహర్, మీరెందుకు కాలుతున్నారు జహన్నంలో అని అడుగుతారు. ఖాలు లం నకు మినల్ ముసల్లీన్. చాలా మంది ఏమనుకుంటారంటే అక్కడ వాదిస్తారు, బొకాయిస్తారు, దబాయిస్తారు. ఏమండి, కోర్టులో ఎలాగైతే కోర్టు కేసులు వేస్తారో అలా వేసి వాదిస్తారు అనుకుంటారు. ఏమి కాదు, ఒప్పుకుంటారు. ప్రతి జహన్నంలో వెళ్ళే వ్యక్తి ఒప్పుకుంటారు తన తప్పు. మేము నమాజ్ చదివే వారం కాదు, అందుకే ఈరోజు నా జహన్నంలో కాలుతున్నాం. సూర్య సాఫాన్లో ఈ విషయాలు చెప్పిన తర్వాత అల్లా ప్రవక్తల గురించి చర్చించాడు. ప్రవక్తలలో హజరత్ నూహ్ అలైహిస్సలాం గురించి చెప్పారు, మనం వింటూనే ఉన్నాం చాలాసార్లు. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం గారి గురించి చెప్పారు. ఇదే సూరాలో కుర్బానీ గురించి వస్తుంది. ఇస్మాయిల్ అలైహిస్సలాంని జబా చేయడానికి తీసుకెళ్తారు కదా, ఈ సూరాలోనే వస్తుంది. అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు విగ్రహాలను పగలగొట్టే విషయం కూడా ఇందులో వస్తుంది. చాలా మంది దీన్ని అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు. ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ వినాలి, తెలియాలి. హజరత్ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం వారి నాన్నగారు ఆ ఊరిలో పెద్ద పూజారి, ఆజర్ ఆయన పేరు. ఆజర్ అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్ని గుళ్ళు ఉన్నాయో, ఎన్ని విగ్రహాల ఆరాధన చేస్తున్నారో అందరి మీద హెడ్ పెద్ద పూజారి ఆజర్. ఆ పెద్ద పూజారి యొక్క ఇంటిలోనే ఇబ్రాహీం అలైహిస్సలాం పుట్టారు. మరి పరిస్థితి ఎలా ఉంటుంది? తండ్రి కొడుకులకు ఎలా ఉంటుంది? రాళ్లతో కూడా చెప్పుదాన్ని కట్టినాడు తండ్రి, రాళ్లతో కూడా చెప్పుదా అన్నగారు. యా అబతి, ప్రేమగా తన తండ్రిని ఎంతో ప్రేమగా తౌహీద్ చెప్తూనే ఉన్నాడు ఇబ్రాహీం. రాళ్లతో కూడా చెప్పుతాను, ఖబర్దార్, ఏం మాట్లాడుతున్నావు? మా విగ్రహాల గురించి ఎలా మాట్లాడుతున్నావా? అలా సలామున్ అలైక్ సఅస్తగ్ఫిర్ లక రబ్బీ ఇన్నహు కాన బి అఫియా. నాన్నగారు మీకు ఒక సలాం, మీకు శాంతి కరుణ్ కాదా, మీ మీద శాంతించండి, నేను అల్లాహ్ తఆలాతో దువా చేస్తాను, అల్లాహ్ మిమ్మల్ని క్షమిస్తాను, నాకు నమ్మకం ఉంది. ఇబ్రాహీం అలైహిస్సలాం అంటున్నారు తన తండ్రిని. అటువంటి ఇబ్రాహీం తన జాతి ప్రజలను, తన తండ్రికి, తన వంశస్థులకి, తన కుటుంబం వారికి, తన ఊరి ప్రజలకి అందరికి పాఠం చెప్పాలని తన ప్రాణంపై ఆపద తెచ్చుకున్నాడు. విగ్రహాలు పగలగొట్టి ఏం చేస్తారు? ఎవరు ఊరుకుంటారా? విగ్రహాలు పగలగొట్టారు. వీళ్ళు తీసుకెళ్లి మండుతున్నటువంటి అగ్నిలో అగ్నిగొండ వేసారు. ఇంకంతా రెడీ అయిపోయింది. 40 రోజులు ఆ గుండం అగ్నిగుండం కాల్చారు అని వస్తుంది. 40 రోజులు అంటే ఎంత కరుడు కట్టినటువంటి అవిశ్వాసులు ఉండేవారు. సొంత కొడుకుని ఆ రకంగా కాల్చాలని చెప్పి నిర్ధారించాడు, నిర్ణయం తీసుకున్నాడు తండ్రి. ఆ అగ్నిగుండంలో పడవేయటానికి, దగ్గర వెళ్ళటానికి కూడా ప్రసక్తి లేదు. అలా భయంకరమైనటువంటి అగ్ని వేశారు. ఇంకా ఇబ్రాహీం అందులో లోనికి వెళ్ళవలసిన అవసరం లేదు, పైన కాలి బూడిదైపోతారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారు దైవదూతలు వచ్చారు, జిబ్రైల్ వచ్చారు, మీకాయిల్ వచ్చారు. ఇబ్రాహీం ఏమైనా హెల్ప్ చేయమంటావా? మీసా నాకెందుకు, అల్లాహ్ ఉన్నాడు, నాకు అల్లాహే చూసుకుంటాడు. హస్బునల్లాహు నిఅమల్ వకీల్, అన్ని విధాల సంరక్షకుడు నాకు అల్లాహే చాలు.
ఇబ్రాహీం అలైహిస్సలాం వారి విశ్వాసం. అందుకే అల్లాహ్ అన్నాడు, యా నారు కూని బర్దం సలామున్ అలా ఇబ్రాహీం, ఓ అగ్ని ఖబర్దార్ ఇబ్రాహీం కోసం చల్లబడిపో, అది శాంతియుతంగా మారిపో. ఎప్పటికీ చెప్పలేదు, అగ్నికే చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. 40 రోజులు లో నుండి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు బయటకు వచ్చారు. బయట ఆయనకి చెమటలు పెట్టుకున్నాయి. ఆయన తొడిగించినటువంటి దుస్తులు, ఆ రాజుగారి బట్టలు తొడిగించారు, అవి కాలిపోయి వేరే దుస్తులు వచ్చాయి. అందుకే ఖయామత్ నాడు అందరూ నగ్నంగా ఉంటారు, కానీ ఇబ్రాహీం అలైహిస్సలాంకి బట్టలు ఉంటాయి. జన్నత్ బట్టలు అల్లా ముందే తొడిగించాడు ఆయనకి, ఆయన బట్టలతో ఉంటాడు ఖయామత్. ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అలైహిస్సలాం గురించి ఇందులో వస్తుంది. తండ్రి ఎలాంటి వాడో కొడుకు కూడా అలాంటి వాడు. కొడుకు ఎవరు? ఇస్మాయిల్ అలైహిస్సలాం. యా బునయ్యా ఇన్నీ అరా ఫిల్ మనామి అన్నీ అస్బహక, ఓ నా కుమారా, నేను కల చూశాను నిన్ను జబా చేస్తున్నట్లు. యా అబతి ఫఅల్ మా తుమర్ సతజిదుని ఇన్షాఅల్లాహ్ మినస్ సాబిరీన్, నాన్నగారు మీరు చూసిన కల నిజం చేయండి. ఈ విషయం మనం ఎప్పుడు బక్రీద్లో వింటూనే ఉంటాం. ఇక్కడ ఈ విషయం చెప్పిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక సూర సాఫాత్ లో హజరత్ ఇస్హాక్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాం, తర్వాత మూసా అలైహిస్సలాం గురించి చర్చించాడు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఒక యూనుస్ అలైహిస్సలాం గురించి కొత్తగా చర్చించాడు. ఈ విషయం చాలా గమనించవలసిన విషయం. హజరత్ యూనుస్ అలైహిస్సలాం ఒక ప్రవక్త. నైను అనే పట్టణంలో ఆయన ప్రవక్తగా పంపాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. 13 సంవత్సరాలు తౌహీద్ యొక్క దావత్ ఇచ్చాడు. కానీ ప్రజలు తిరస్కరించినందుకు అల్లాహ్ చెప్పారు, యూనుస్ నీ జాతి ప్రజలకు చెప్పు, 3 రోజుల్లో అంతా నాశనం అయిపోతారు. ఆయన చెప్పేసిన తర్వాత వెళ్ళిపోయారు. కానీ శిక్ష రాలేదు. శిక్ష రాలేదని మళ్ళా తిరిగి వెళితే ఏమంటారో అని ప్రజలు అక్కడి నుంచి పారిపోయారు. అల్లాహ్ ఆయన్ని పట్టుకున్నాడు. అప్పుడే ఆయన చేప పొట్టలో నుంచి లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినస్ జాలిమీన్ అని అల్లాహ్ యొక్క తస్బీ చేశారు. దీన్ని తస్బీ అంటారు. తస్బీయే యూనుస్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ తస్బీ ద్వారా ఎవరివైనా దువాలు పెండింగ్ ఉంటే అది కబూల్ అయ్యే అవకాశం ఉంది అన్నారు. చాలా మంది ఏం చేస్తారు, ఈ తస్బీ చేస్తే చేపలు తినకూడదు అంటారు. అది ఎక్కడి నుండి తెచ్చారండి మీరు? అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం జబా చేశారంట. చేసి కట్అవుట్ పొంది అది తెగట్లేదు. కోపంతో కత్తి విసిరేస్తే ఆ సముద్రంలో పడిపోయి ఏ చేపలు తెగిపోయాయో అవన్నీ తినాలి, తెగని మనం తినకూడదు అని ఇవన్నీ కథలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇవేమి లేవు. ఇబ్రాహీం అలైహిస్సలాం జబా చేశారు, కానీ అక్కడ కొడుకు లేడు. అక్కడ ఆ పొట్టేలు ఏదైతే జన్నత్ నుండి వచ్చిందో అది జబా అయిపోయింది. ఇక్కడ యూనుస్ అలైహిస్సలాం చేప పొట్టలో నుంచే తస్బీ చేశారు. 3 రోజుల తర్వాత అల్లాహ్ ఆయన్ని బయటకు తీశారు. ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఈ సూర సాఫాత్ కంప్లీట్ అయిపోయింది. ఇక సూర సాఫాత్ తర్వాత సూర స్వాద్. ఇందులో ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను. సూర స్వాద్ 38వ సూర. ఇందులో 5వ ఆయతులో ఒక సంఘటన జరుగుతుంది. అదేంటంటే మక్కా ముష్రికులందరూ కూడా అబూ తాలిబ్ దగ్గర కూర్చుంటారు. అబూ తాలిబ్ యొక్క మరణం, ఖురాన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం, కరెక్ట్ గా ఖురాన్ని మనము స్టడీ చేస్తే మొత్తం ప్రవక్త వారి జీవితం అందులో కనిపిస్తుంది. అబూ తాలిబ్ మరణ ఘడియల్లో నాయకులందరూ అన్నారు, పదండ్రా ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు గనక అబూ తాలిబ్ సస్తూ చనిపోతూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఏదైనా హితబోధ చేసి చనిపోతే ఆయన పాటిస్తారు, ఇప్పుడే వెళ్ళాలి మనం. అందరూ నాయకులు వచ్చేస్తారు. అబూ లహబ్ ఉంటాడు, తర్వాత అబూ సుఫియాన్ ఉంటారు, తర్వాత అబూ జహల్ ఉంటారు. వాళ్ళందరూ వెళ్తే అబూ తాలిబ్ అందరినీ అభినందిస్తారు. అందరూ అంటారు, మీరు రావడానికి ఒక కారణం ఉంది. ఏంటి కారణం? ఎందుకు నీ మేనల్లుడు మాకు మధ్య గొడవ, నువ్వు పోతూ మా ఇద్దరిని కలిపేసి వెళ్ళిపో. ఎంత మంచి మాట అన్నారు. ముహమ్మద్ ఇలారా, ఇదిగో చూడు ఎంత మంచి మాట అంటున్నారు. మీరు ఇంకెన్నాళ్ళు అలా ఇద్దరు దెబ్బలాడుకుంటారు, కలిసిపోండి. వాళ్ళు కలిసిపోదాం అంటున్నారు. ఇది నా హితబోధ, మరణశాసనం, ఇది చివరి చెప్తున్నా, కలిసిపో ముహమ్మద్.
చిన్న నేను కలిసిపోతాను, కానీ ఒక మాట ఒప్పుకుంటే కలిసిపోతాను. ఏంటి ఆ మాట చెప్పు? పూలు లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ అని. లా ఇలాహ ఇల్లల్లాహ్ మాట మాటదే అంటారు. అజఅలల్లాహు ఆలిహతన్ ఇలాహ వాహిద ఇన్న హాదా లషైఉన్ ఉజాబ్. చూడండి వాళ్ళు ఏమంటున్నారు, ఇంతమంది దేవుళ్ళని తీసి ఒక్కడంటాడండినా. ఇది వాళ్ళ అంటే ఎక్కువ మంది అంటే సంతోషం, ఒక్కడే అంటే కోపం. వైదా జుకిరల్లాహు వహదహు మఅజ్జత్ కులూబుల్ లదీన లా యుమినూన బిల్ ఆఖిరహ్. ఒక్క దేవుడు అని అంటే, దైవం అనేవాడు ఒక్కడే, అద్వితీయుడు, ముగ్గురు కాదు, ఎక్కువ లేదు, ఒక్కడే దేవుడు అంటే వారు కోపంతో అగ్ని మాదిరిగా అయిపోతారు. మహజ్జత్ కులూబుల్ లదీన లా యుమినూన బిల్ ఆఖిరహ్. వారి హృదయము చాలా అల్లాడిపోతుంది ఒక్క దేవుడు. వైదా జుకిరల్లదీన మిన్ దూని ఇదా హుమ్ యస్తబ్షిరూన్. లేదంటే అల్లాహ్తో పాటు ఇంకా చాలా మంది ఉన్నారంటే సంతోషంతో మావాడే అందరూ మంచి బాబా, చాలా మంచి మాట చెప్తున్నాడు, చాలా మంది దేవుడు ఉన్నాడంట అని చెప్పాడు. కాబట్టి ఆ ఒక్క మాటకు వాళ్ళకి కోపం వస్తుంది. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, చిన్నాన్న వాళ్ళ సంగతి విడిచిపెట్టేయండి, మీరు కలిమ చదువుకోండి, యా అమ్మీ కూలు లా ఇలాహ ఇల్లల్లాహ్. షఫాత్ యౌమల్ ఖియామా, ఖియామత్ నాడు నేను అల్లాహ్తో సిఫారసు చేస్తాను మీ గురించి, కలిమ చదువుకోండి. ఫఅబా అన్ యఖూల లా ఇలాహ ఇల్లల్లాహ్. నేను చదవను లా ఇలాహ ఇల్లల్లాహ్, మా తాత ముత్తాతల ధర్మంలోనే పోతాను. నేను కలిమ చదివితే పోతూ తన మేనల ధర్మం మీద పోయాడు అంటారు అందరూ. అలా నేను పడను, మాట ఖాయం, నేను ఇలాగే పోతాను. అలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం మనం. అది సరికాదు. చెప్పిన విషయము ఏంటనేది గమనించే, పరిశీలించే విషయం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవనందుకు వారు నరకంలో కాలుతున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిన్నాన్న గారు అబూ తాలిబ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకుంటే ఆయనకి ఈ రోజు మేము రజియల్లాహు అన్హు అనేవారు. అందరికంటే ఎక్కువ స్థాయి ఆయనదే ఉండేది. అలాగే ఇబ్రాహీం అలైహిస్సలాం నాన్నగారు కూడా కలిమ చదవలేదు. ఈ విషయం, ఈ సంఘటన ఈ సూరాలో సూర సాఫాత్లో, సూర స్వాద్లో వస్తుంది. సూర స్వాద్, ఇదే సూరాలో సూర స్వాద్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దావూద్ అలైహిస్సలాం, సులైమాన్ అలైహిస్సలాం గురించి చెప్పాడు. అలాగే అయ్యూబ్ అలైహిస్సలాం గురించి ఇందులో ఒక సంఘటన చెప్పారు, అది చెప్తాను, గమనిస్తాను. అయ్యూబ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ పరీక్షించాడు శైతాన్ ద్వారా. శైతాన్ వచ్చి అన్ని మస్సని శైతాన్ బినుస్బి వ అదాబ్. శైతాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో చెప్పాడు, అల్లాహ్ నీ అయ్యూబ్ నేను పరీక్షిస్తాను, నిన్ను పరీక్షించు, నా దాసుడు నీ మాట వినడు, నీ మాట దగ్గరలో ఉండడు, ఇల్లా ఇబాదక మిన్హుముల్ ముఖ్లసీన్. శైతాన్ కూడా అన్నాడు, అల్లాహ్ స్వచ్ఛమైన దాసులు నేనేమి చేయలేను అని శైతాన్ కూడా చెప్పాడు. చాలా పరీక్షిస్తాడు. 18 సంవత్సరాలు కఠోరమైన పరీక్ష అయ్యూబ్ అలైహిస్సలాంపై. శరీరం అంతా, దేహం అంతా కూడా పురుగులు పట్టేసాయి. అటువంటి స్థితిలో కూడా ఆయన ఇస్లాంని, కలిమాని విడిచిపెట్టలేదు. ఆ పరిస్థితిలో ఆయన భార్య ఒకసారి భోజనం లేక తన జుట్టు అమ్మి ఆ డబ్బులతో భోజనం తీసుకొచ్చినందుకు అయ్యూబ్ అలైహిస్సలాంకి కోపం వచ్చి, ఇదే సూరాలో సూర స్వాద్లోని చెప్తారు, నాకు ఆరోగ్యమైన తర్వాత నీకు 100 కాళ్ళ కొడతాను, నీ అందాన్ని ఎందుకు అమ్మావు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ఆరోగ్యమైన తర్వాత అంటారు, అయ్యూబ్ నీ భార్య నీ కోసమే కదా ఆలోచించింది, తన అందాన్ని అమ్మింది, కాబట్టి ఆ ఒట్టుని పూర్తి చేయి. ఎలాగంటే ఒక చీపురు కట్ట తీసుకో, అందులో 100 పుల్లలు ఉంటాయి కదా, ఒక దెబ్బ కొట్టేయించాలి, నీ ఒట్టు పూర్తి అయిపోద్ది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత కరుణించేవాడు. అయ్యూబ్ అలైహిస్సలాంకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతంలో ఎంత ఆరోగ్యం ఉండేదో అంతకంటే మంచి ఆరోగ్యం ఇచ్చాను అన్నాడు. అందుకే ఆయన భార్య గారు వచ్చి గుర్తుపట్టలేదు. ఇక్కడ ఒక అతను ఉండేవాడండి, చాలా జబ్బుతో ఉండేవాడు, ఆయన ఏమయ్యాడో తెలియట్లేదు, మీరెవరు అని అడుగుతుంది. ఏమో నన్ను గుర్తుపట్టలేదా, నేనే అయ్యూబ్ని. అదేంటి అంత అకస్మాత్తుగా? అవును, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వెండి లాంటి దేహం ఇచ్చాడు. అందుకే అయ్యూబ్ అలైహిస్సలాం ఆ తర్వాత స్నానం చేయడానికి వెళ్ళారు. ఒక కొండ చర్య దగ్గర స్నానం చేస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశం నుండి
బంగారపు మిడతలు కురిపిస్తున్నాడు. అయ్యూబ్ అలైహిస్సలాం పెద్ద సంచి తీసుకొచ్చి సహీహ్ బుఖారీలో వస్తుంది, ఏరుకుంటున్నాడు. అయ్యో ఎందుకంత ఆశ నీకు? అల్లా, నువ్వు నా యజమానివి కదా, మరి నీ దగ్గర ఆశపడిపోతే ఎవరి మీద ఆశపడతాను? అందుకే నేను దోచుకుంటున్నాను, కురిపించు, నేను తీసుకుంటాను. అయ్యూబ్ అలైహిస్సలాం కల్లా సుబ్హానహు వ తఆలా ఎన్ని ఆరోగ్యం, ఆయుష్ ఏవేవైతే కోరాయో గతంలో అవన్నీ కూడా ప్రసాదించారంటున్నాడు. ఎప్పుడు ఆయన ఓర్పు వహించినందుకు, సబర్ చేసినందుకు. ఇది మనకు ఒక పాఠము. మనం ఒక రోజు 2 రోజుల్లోనే ఎన్ని నమాజులు చేశానండి, నాకు ఈ కష్టాలు, నేను ఏం చేశానండి, నాకు ఇన్ని కష్టాలు, నాకు క్యాన్సర్ వచ్చేసిందండి, ఇవ్వచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయ్యూబ్కే పరీక్ష పెట్టాడు. ఎందుకు? ఎవరికైనా అల్లాహ్ పరీక్ష పెడితే ఏం చేస్తారు? గొప్ప బహుమతి కూడా ఇస్తాడు. ఇది మర్చిపోకండి. ఎవరికైనా తన దాసులకు, అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరు ఎంత గొప్ప భక్తుడో ఆయనకి అన్ని ఎక్కువ పరీక్ష వస్తాయి అన్నారు. అల్లాహ్ అంటే అంత గొప్ప భక్తుడని ఒక అర్థం, అక్కడ ఒక చిహ్నం, ఒక గుర్తు. అంతేగాని అల్లాహ్ నన్ను పరీక్షిస్తున్నాడేంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడు కూడా శిక్షించాడు, తన దాసుల్ని పరీక్షిస్తాడు. అందుకే దాన్ని ఏమన్నారు? సూర్య సభలో మేము విన్నాం. సూర్య సభలో అల్లాహ్ అన్నాడు, ఆ సూర్య సభ సూర్య అంతకు 29వ సూర చదివి చూడండి. అల్లాహ్ యొక్క శిక్షకి, అల్లాహ్ యొక్క పరీక్షకి తేడా ఉంది. శిక్షకి పరీక్షకి తేడా ఉంది. ఎప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసులను శిక్షించాడు, పరీక్షిస్తాడు. అంతే. దాసులకి ఏమైనా అది శిక్ష అనుకోకండి, శిక్ష కాదది, అది పరీక్ష. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ముష్రికులు ఉన్నారో, కాఫిర్లు ఉన్నారో వారిని శిక్షిస్తాడు. వారిని పరీక్షలే ఉండవు, వారిని శిక్షిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాడు, ముగిస్తున్నాడు. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండో చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ బ్రతికిన అల్లాహ్ ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు, ఎవరికైతే నువ్వు ఉపాధిని ఇచ్చావో అందులో బరకత్ ఇవ్వు. అల్లాహ్ మా యొక్క జీవితాలలో శుభాలు కురిపించు, మా వ్యాపారాల్లో శుభాలు కురిపించు, మా సంతానంలో నీ శుభాలు కురిపించు, మా స్త్రీలలో నీ శుభాలు కురిపించు. అల్లాహ్ పవిత్రమైనటువంటి రంజాన్ నెల మేమంతా కూడా ఇక్కడ పెద్దవారు, వృద్ధులు వచ్చారు, యువకులు కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు. ఆ రాత్రి యొక్క ఆశతో అల్లాహ్ ఇక్కడ మేము సమావేశమయ్యాము. అల్లాహ్ నువ్వు ఖాళీ చేతులతో మమ్మల్ని పంపించు, ఆ రాత్రి మాకు ప్రసాదించు, లైలతుల్ ఖద్ర్ ప్రసాదించు. అల్లాహ్ పవిత్రమైనటువంటి ఈ నెలలో నువ్వు పాపాలను క్షమిస్తావు, స్వర్గాన్ని ప్రసాదిస్తావు, మమ్మల్ని స్వర్గం ప్రసాదించు. అనేక మందిని ఈ నెలలో నరక విముక్తిని ప్రసాదిస్తావు, మమ్మల్ని నరక విముక్తిని ప్రసాదించు. జన్నతుల్ ఫిర్దౌస్లో తీసుకెళ్ళు. అల్లాహ్ నీ జహన్నమ్ నుండి ఖురాన్లో అనేక చోట హెచ్చరించావు. అల్లాహ్ మాలో అంత విశ్వాస బలం లేదు, నీ జహన్నమ్ నుండి రక్షణ పొందే విశ్వాస బలం లేదు. నీ కరుణతో, నీ కృపతో మమ్మల్ని నరకాగ్ని నుండి రక్షించు. మేము జన్నతుల్ ఫిర్దౌస్లో మా కుటుంబ సభ్యులతో సహా వెళ్ళే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ మా యొక్క దువాలను నువ్వు కబూల్ చేయాలా, ఏ దువాలైతే పెండింగ్ అయిపోయి ఉన్న దువాలను కబూల్ చేయాలా. అల్లాహ్ ఈ నెలలో మేము రోజాలు ఎవరైతే ఉన్నామో రోజాలను కబూల్ చేయాలా. ఎవరైతే రోజా ఉండే స్తోమత లేకుండా ఉన్నారో వారికి కూడా పుణ్యబలం ప్రసాదించాలా. అల్లాహ్ మా యొక్క కష్టాలను సుఖాల్లో మార్చు, మా యొక్క నష్టాలను లాభాల్లో మార్చు. అల్లాహ్ మాకంటే ముందు ఎంతో మంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు, వారిని క్షమించు, వారిని కరుణించు, వారి సమాశిక్ష నుంచి వారిని కాపాడు, మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించు. అల్లాహ్ ఈ నెలలో, పవిత్రమైనటువంటి నెలలో లైలతుల్ ఖద్ర్ రాత్రి, ఘనమైన రాత్రి, ఇప్పటికే 3 రాత్రులు గడిచిపోయాయి. అల్లాహ్ ఆ రాత్రి లైలతుల్ ఖద్ర్ రాత్రి మాకు ప్రసాదించు. అల్లాహ్ ఈ నెలలో అనేకమైనటువంటి శుభాలు ఉన్నాయి, సమస్త శుభాలు మాకు ప్రసాదించు. అల్లాహ్ ఈ నెల పూర్తి మాసంలో రోజాలు చివరి వరకు ఉండే భాగ్యం ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతు వఫిల్ ఆఖిరతి హసనతు వకినా అదాబన్నార్. రబ్బనా జలమ్నా అన్ఫుసనా వఇల్లం తగ్ఫిర్ లనా వతర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. రబ్బి జఅల్నీ ముఖీమస్ సలాతి మిన్ ذُرِّيَّةِ రబ్బనా వతఖబ్బల్ దుఆ. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్
వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.